హాయ్ సార్. సో పర్టికులర్గా నాకు మీ జర్నీ అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే మీ స్టోరీ ఆర్క్లో యు వేర్ ఎ ఫౌండర్. 50 monthsలో యూ గేవ్ ఎ సక్సెస్ఫుల్ ఎగ్జిట్. అండ్ తర్వాత మీరు మళ్ళీ వచ్చి తెలుగు కమ్యూనిటీ ఫౌండర్స్కి ఏదో చేయాలని చెప్పి సో ఇట్ వెంట్ ఇన్ ఎ సర్కిల్. సో ఈ జర్నీలో లెట్స్ రివైండ్ బ్యాక్ సార్ కొంచెం. సో హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్? హౌ డిడ్ ఇట్, అది ఎట్లా ఎఫెక్ట్ చేసింది మనని ఈ స్టార్టప్ జర్నీకి? నేను నల్లజర్లని తాడేపల్లిగూడెం దగ్గర ఏలూరు నుంచి రాజమండ్రి మధ్యలో, అది మా చిన్నప్పుడు చాలా స్మాల్ విలేజ్లో అండి. నా ఇట్స్ ఎ స్మాల్ టౌన్. సో అక్కడ పెరిగాను మోస్ట్లీ అంతా. సో మా ఫాదర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. హీస్ అన్ సివిల్ ఇంజనీర్ అండ్ హీ వర్క్డ్ ఫర్ ఎ కార్పొరేషన్. So a very typical, middle class educated kind of family living in a, ఒక స్మాల్ విలేజ్లో అలానే నడిచింది చిన్నప్పుడంతా. సో అంటే స్టడీస్ ఎప్పుడు కూడా కొద్దిగా న్యాచురల్గా బాగానే, ఐ వాజ్ ఆల్వేస్ గుడ్ విత్ అకాడమిక్స్ జనరల్గా. గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నంత. 7th క్లాస్ తర్వాత 83లో ఎన్టీఆర్ ఫస్ట్ ఆయన సీఎం అయిన తర్వాత ఈ గురుకుల పాఠశాల అవి ప్రతి డిస్ట్రిక్ట్కి 2 డిస్ట్రిక్ట్ ఒకటి పెట్టారు. సో ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇనీషియల్ కామన్ పెట్టినప్పుడు సో ఐ గాట్ సెలెక్టెడ్. దిస్ ఎంట్రన్స్ టెస్ట్ అది ఉండేది. సో దాంట్లో అప్పలరాజుగూడెం అని ఒక స్మాల్ విలేజ్, అది ఇంకా స్మాల్ విలేజ్. అంటే నియరెస్ట్ మెయిన్ రోడ్ వచ్చి ఒక 5 kilometers ఉండేది అనమాట. సో మేము వెళ్ళినప్పుడు సో ఒక 36 పీపుల్ 7th gradeలోకి, 36 people 5th gradeలోకి అలా ఉండాలి, బాయ్స్ ఓన్లీ టైప్. సో అది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇవాళ రేపు ఎవరికైనా చెప్పినా మా పిల్లలు అయితే డెఫినెట్గా అర్థం చేసుకోలేరు. ఒక గవర్నమెంట్ స్పాన్సర్డ్ గురుకుల పాఠశాల 1983లో ఎలా ఉండేదో ఒక అడవిలో అలానే ఉంది. చాలా గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్ ప్లేస్, కానీ వెరీ బేసిక్ మినిమం ఫెసిలిటీస్తో ఉండేదన్నమాట. అంటే చాలాసార్లు మాకు ఫుడ్ కావాలంటే మేము మా క్లాస్మేట్స్ అందరం వెళ్ళి, అక్కడ స్మాల్ విలేజ్ ఉంది, అక్కడ వాళ్ళని అడిగి ఆ వెల్స్లో నుంచి వాటర్ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు కుక్ వంట చేసి పని. కానీ ఆ 3 years అక్కడ ఉన్నది ఇట్ కైండ్ ఆఫ్ నాకు చదువు అన్నా లేకపోతే కెరీర్ కూడా అంత ఆ వయసులోనే అది నన్ను చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ చేసింది. మెయిన్లీ ఎందుకంటే ఆ టీచర్స్ చాలా అమేజింగ్ పీపుల్. ఆ రోజుల్లో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో చదువు చెప్తూనే దానిలో వాళ్ళు మా ఇమాజినేషన్ కానీ లేకపోతే బేసిక్స్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథ్, ఇంట్రెస్ట్ ఇన్ ఈవెన్ వరల్డ్ న్యూస్, వరల్డ్ అఫైర్స్, అది వాళ్ళు మాకు క్రియేట్ చేసిన ఆ క్యూరియాసిటీని, అంటే ఇప్పుడు ఇంకా కార్పొరేట్ స్కూల్స్ కూడా చేస్తాయి లేదో నాకు తెలియదు, రైట్. చాలా వెరీ న్యాచురల్లీ ఇమాజినేటివ్. ఆ రోజుల్లోనే ఒక ఆర్ట్ టీచర్ ఉండేవాళ్ళు స్కూల్లో, ఆయన వెంకట్ గారు అని, ఆయన ఇప్పుడే రిటైర్ అయ్యారు. సో ఆ రోజుల్లోనే ఆయన నేషనల్ అవార్డు విన్ అయ్యారు రాజమండ్రి గ్యాలరీలో పనిచేసే అమేజింగ్ ఆర్టిస్ట్. అలాగే పీటీఐ శ్రీనివాస్ గారు అని, ఆయన కూడా హీ వాజ్ అ ఛాంపియన్ అట్ ఏయూ లెవెల్. సో ఒక వెరీ క్లోజ్డ్ నిట్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. గురుకులం అంటే అలానే నడిచింది. చదువు చాలా హైయెస్ట్ క్వాలిటీ, మిగతా ఫెసిలిటీస్ అన్నీ చాలా చాలా పూర్ క్వాలిటీ. బట్ మాకు అంతకంటే బెటర్ కూడా తెలియదు ఆ రోజుల్లో. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. చదివితే చదివాము, లేకపోతే ఆడుకున్నాము. అండ్ దెన్ వీ క్లీన్డ్ అప్ ద గ్రౌండ్ ఫర్ క్రికెట్ అవర్ ఓన్, ఆ టైప్లో. చాలా ఫన్నే అనిపిస్తుంది దానికి ఆలోచిస్తే. మీకు ఇన్ని రోజుల తర్వాత కూడా గుర్తుంది అంటే దే మేడ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ యు. గ్రేట్ పాయింట్. అమేజింగ్. ఇప్పుడున్న టీచింగ్కి అప్పుడున్న టీచింగ్కి డిఫరెన్స్ ఉందనిపిస్తుందా సార్ మీకు? అంటే నేను టీచర్స్ క్వాలిటీ గురించి నేను కామెంట్ చేయలేను. నాకు అనిపించేది స్కిల్స్, ఇన్ఫర్మేషను స్టూడెంట్స్ దగ్గర ఎంత ఎక్కువ ఉందో ఇప్పుడు కంపేర్ టు ఆ రోజుల్లో, టీచర్స్ దగ్గర కూడా అంతే ఎక్కువ ఉంటుంది. కొంతవరకు ఈ స్టెమ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అది స్టెమ్ సైన్సెస్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ వలన చాలా వరకు ఇండియన్ డయాస్పొరా ఇంక్లూడింగ్ మీ ఆ ఎడ్యుకేషను, ఇంగ్లీష్ స్పీకింగ్ క్యాపబిలిటీస్ వల్లనే ఇండియన్ సర్వీసెస్, ఐటీ కానీ ఇంకా ఫార్మాస్యూటికల్ కానీ చాలా ఇండస్ట్రీలో ఇండియా గ్రోత్కి అది కారణమైంది.
కానీ ఎలాంగ్ ద వే ఎక్కడో ఒకసారి ఒక ప్లేస్లో ఈ హైపర్ కాంపిటేటివ్ దాంట్లో మనం పిల్లల దగ్గర కంప్లీట్ ఇమాజినేషన్, ఒక పర్సనాలిటీని బిల్డ్ చేయట్లేదు అని అనిపిస్తుంది. అది అంటే అది వెరీ విజిబుల్ కూడా. అంటే అదేదో ఇప్పుడు నా ఒక్కడ ఒపీనియన్ కాదు. మీరు ఒక ఇంజనీరింగ్ ఈవెన్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్తో కూడా మాట్లాడితే ఇవాళ రేపు సమ్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మళ్ళీ లాంగ్వేజ్ క్వాలిటీ గురించి అంటలేదు. కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అంతే ఫ్లూయెన్సీ ఉండదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మీరు తెలుగులో బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగారు అనుకోండి ఎనీ లాంగ్వేజ్లో, మీ మదర్ టంగ్లో, తర్వాత వేరే లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ క్వాలిటీ ఏమీ మారదు. మీరు ఎందుకంటే లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ టూల్ కదా. మనం అవతల వాళ్ళకి ఏదైతే ఇంప్లై చేద్దాం అనుకుంటున్నామో, కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నామో, దాన్ని మీరు ఒక స్టోరీ టెల్లింగ్ లాగా తెలుగులో చెప్పగలిగితే దాన్ని ఇంగ్లీష్లో చెప్పగలుగుతారు, ఇంకో లాంగ్వేజ్ చెప్పగలుగుతారు. కానీ స్కూల్స్ దాని మీద టైం స్పెండ్ చేసే పరిస్థితి లేదని అనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో అదే గురుకులంలో అప్పలరాజుగూడెం అని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అంటారు కార్పొరేషన్ని. ఇప్పుడు మేము ఫస్ట్ బ్యాచ్ మేము చదువుకున్న వాళ్ళం 36 people ఉన్నాం. ఐ థింక్ వీ ఆల్ గాట్ ఫస్ట్ క్లాస్ దోస్ డేస్, లైక్ 1 to 36 ఎవ్రీబడి గాట్ ఫస్ట్ క్లాస్. కపుల్ ఆఫ్ అస్ మిస్డ్ ఒక 2, 3, 4 మార్క్స్లో స్టేట్ ర్యాంక్ మిస్ అయ్యాం. ఇప్పుడు అందరం టచ్లో ఉంటాం. ఇప్పుడు అందరూ కూడా చాలా బాగా, అంటే దాంట్లో టీచర్స్ ఉన్నారు, వేరే బిజినెస్లు చేసుకుంటున్నారు, యూఎస్లో ఉన్నాం అంతా కూడా. బట్ వీ ఫీల్ దట్ వీఆర్ మాకు ఆ స్కూల్లో చదవడం వల్ల చాలా బెనిఫిట్ అయింది అనుకుంటాం. బేసిక్స్ బాగా చెప్పారు, అలా అని లాంగ్వేజ్ని కిల్ చేయలేదు, అలా అని సోషల్ అవేర్నెస్ కిల్ చేయలేదు, అలానే ఆర్ట్, అలాగే స్పోర్ట్స్, అది వెల్ రౌండెడ్ ఎడ్యుకేషన్ సమ్హౌ ఓవర్ ద టైం మిస్ అయిపోయింది అనిపిస్తుంది. సో యాక్చువల్గా సార్ టాపిక్ వచ్చింది కాబట్టి చాలామంది మన ఫౌండర్స్ కోడ్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా వెరీ యాస్పిరేషనల్, చాలా యాస్పైరింగ్ ఉంటారు. బట్ ఇదే మీరన్న లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా ఇష్యూ ఉంటుంది వాళ్ళకి. మైండ్లో మంచి ఐడియా ఉంటుంది, కన్వే చేయడం చాలా ప్రాబ్లం ఉంటుంది. దానికి ఏమన్నా టిప్స్ కానీ ఏమైనా ఫ్రేమ్వర్క్, సింపుల్ ఫ్రేమ్వర్క్ ఏదైనా ఉంది మనం చెప్పాలి? నాకు ఇక్కడే కాదండి, యూఎస్లో కూడా ఇప్పుడు చాలామంది ఈవెన్ 40-year-old కూడా ఏదైనా కెరీర్లో ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఏదో స్టాగ్నేట్ అయినా, పీపుల్ కమ్ అండ్ టాక్ టు మీ. జనరల్గా నేను వీకెండ్స్, సాటర్డే, సండే, ఐ ఆల్వేస్ హ్యావ్ ఫ్యూ కాఫీ సెషన్స్ విత్ ఫ్యూ పీపుల్. నాకు రెగ్యులర్గా ఐ లైక్ ఇట్, అండ్ వాళ్ళు కూడా వస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను చూసేది ఆ స్టోరీ టెల్లింగ్ ఇబ్బంది పడతారు. ఇప్పుడు వాళ్ళు కెరీర్లో ఎక్కడ బయలుదేరి ఎక్కడి వరకు వచ్చారు, రేపు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. సో కమ్యూనికేషన్ ఒక ఇష్యూ ఉందని మీరు ఎవరన్నా రియలైజ్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఒక టెక్నికల్ స్కిల్ ల్యాకింగ్ అని అనుకుంటే, మన దగ్గర లేదని అనుకుంటే, మనం ఇమీడియట్గా ఒక ట్యూషనో, లేకపోతే ఒక కోచింగ్ సెంటరో, లేకపోతే ఆన్లైన్ ఉడేమీ లాంటి కోర్సులో, లేకపోతే సెల్ఫ్ లెర్నింగ్ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి తీసుకుని, ఒక టెక్నాలజీ అనుకుందాం, పైథాన్ ఉంది, లేకపోతే డేటాబేస్ ఉన్నాయి, సీక్వెల్ ఉంది. సో అవి ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మనకి ఇష్యూ ఉందని పైథాన్ నేర్చుకోవాలి, నెక్స్ట్ 3-4 monthsలో నేర్చుకుంటాం. అది అందరూ మన డయాస్పోరా అంతా, ఇక్కడ ఇండియాలో ఉన్నా, యూఎస్లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా, టెక్నాలజీని ఫాస్ట్గా నేర్చుకోవడం మన వాళ్ళు, అంటే మన కమ్యూనిటీస్ అందరూ కూడా బాగా చేస్తారు. ఇండియన్స్ అంతా చాలా ఫాస్ట్ మూవ్ అవుతారు. కానీ మన ఒక ఏదైతే మెయిన్ కమ్యూనికేషన్ టూల్ ఉందో, ఒక లాంగ్వేజ్, అది ఇంగ్లీష్ అనుకుందాం. సో ఆ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం ఇష్యూ ఉంది, పైథాన్ ఇష్యూ లాగానే అనుకుంటే కూడా దాని మీద చాలామంది వర్క్ చేయరు. నాకు అనిపించేది ఏంటంటే, ఫండమెంటల్గా ఇది నాకు ఈ లాంగ్వేజ్లో స్టోరీ చెప్పడం కష్టంగా ఉందని, అది ఎందుకో అది ఎవరిని వాళ్ళు కన్విన్స్ అవ్వడం చాలా కష్టం అనుకుంటాను నేను. అది మెంటల్గా బ్లాక్ ఉంటుంది అనుకుంటా. నాకు కమ్యూనికేట్ చేయలేనని అనుకోవాలంటే ముందు అది ఏదో కొద్దిగా తప్పని అనుకుంటారో మరేం తెలియదు. అది ప్రాబ్లం రికగ్నైజ్ చేయరు కాబట్టి దాన్ని సాల్వ్ చేయరు, దాన్ని యాక్షన్ తీసుకోరు. అది మీకు పైథాన్ నాకు జాబ్ కోసం చాలా ఇంపార్టెంట్ అని ఎలా అనుకుంటారో, ఇంగ్లీష్లో స్టోరీ టెల్లింగ్ కూడా అంత ఇంపార్టెంట్ అనుకున్నారనుకోండి, అప్పుడు దాని మీద టైం స్పెండ్ చేస్తారు కదా. కమ్యూనికేషన్ కూడా ఒక సర్వైవల్ స్కిల్. కమ్యూనికేషన్ ఇస్ ఓన్లీ సర్వైవల్ స్కిల్. మనము ఏ బిజినెస్, ఎక్కడ దేంట్లో ఉన్నా, మీ బిజినెస్ కాదు, నేను చేసేది కాదు, బిజినెస్ మ్యాన్ అవనండి, ఇన్వెస్టర్ అవనివ్వండి, ఒక టెక్నాలజిస్ట్ అవనివ్వండి, ఎస్పెషల్లీ ఇప్పుడు న్యూ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు,
అనలిటిక్స్ కాదు, ఏదైనా ఫాస్టర్ మూవింగ్ టెక్నాలజీ ఎక్కడున్నా ఒక మేజర్ డిఫరెన్స్ విల్ బి ఎవరైనా ఒక బిజినెస్ సెగ్మెంట్ని, అది మీ ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నాం మనం బిఫోర్ రికార్డింగ్, ఒక కంటెంట్ క్రియేషన్ ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది. సపోజ్ మన ఊరిని ఆంధ్ర, తెలంగాణ లేకపోతే ఇండియా ఓవరాల్ అనుకుందాం, ఏదో కొంత ఐడియాస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడింది కూడా నాకు ఇమీడియట్గా నాకు దానికి ఏమి ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. 2 sentences ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ యూఆర్ సెయింగ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం. మనం ఒక కాంటెక్స్ట్ని స్టడీ చేయడం, అది ఇక్కడ తెలుగు రిలేటెడ్ కంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు మీ బిజినెస్లో, లేదంటే ఒక బ్యాంకింగ్లో ఒక క్రెడిట్ కార్డ్స్ని ఎలా అప్రూవ్ చేస్తారు, రైట్, క్రెడిట్ ప్రాసెసింగ్ ఆర్ క్రెడిట్ డెసిషన్ మేకింగ్ ఆర్ మార్ట్గేజ్ లోన్ డెసిషన్ మేకింగ్ ఉంది. సో దాంట్లో 27 steps ఉంటాయి. సరే, మీకు అర్థమైంది అనుకుందాం. మీకు అర్థమైంది, మీరు మీ పైన బాసులకో, మీ కస్టమర్స్కో, లేకపోతే మీరు మీ కింద పనిచేసే టీమ్స్కో యూ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ వెరీ ఎఫెక్టివ్లీ. అది లేకపోతే మీ దగ్గర ఉన్న స్కిల్ బయటికి చెప్పలేకపోతే ప్రతి వాళ్ళకి గ్రోత్ చాలా ఎర్లీగా ఆగిపోతుంది. ఇది ఫౌండర్స్కి ఇంకా చాలా ఇంపార్టెంట్. ఫౌండర్స్, కెరీర్లో లీడర్స్ కూడా, కార్పొరేట్ లీడర్స్ కూడా. మీరు ఎవరైనా మంచి కార్పొరేట్ లీడర్ని వినండి. మనం ఎన్ని టెడెక్స్లు వింటూ ఉంటాం, పాడ్కాస్ట్లు వింటూ ఉంటాం, లేకపోతే యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. అది సత్యనారాయణ గారు అంత పెద్ద ఆయన దగ్గర నుంచి నేను నిన్న ఫర్ ఎగ్జాంపుల్ స్కై రూట్ అని రాకెట్ కంపెనీ ఉంది కదా, సో నేను అక్కడికి వెళ్ళాను. సో వాళ్ళ ఫౌండర్స్ ఇద్దరిని కలిశాను, పవన్ వాళ్ళు, చిరణ్ అని. సో వాళ్ళ స్టోరీ వాళ్ళు చెప్పేది, జస్ట్ మీరు ఒక 5 minutes వాళ్ళతో కూర్చొని వాళ్ళు మాట్లాడితేనే ఆ క్లారిటీ ఆఫ్ థాట్, వాళ్ళ ఓన్ కెరీర్ మీద వాళ్ళకున్న ఎక్సైట్మెంట్ అండ్ వాళ్ళ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఎకోసిస్టమ్ ఆర్ ఓవరాల్ గ్లోబల్ టెక్నాలజీని ఇంకా ఒక లీప్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎంత క్లియర్గా ఉన్నారు. ఆ స్టోరీ టెల్లింగ్ తోటే యాజ్ అన్ ఇన్వెస్టర్ ముందు ఐఆమ్ సో ఇంక్లైన్ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్. అసలు నాకు ఆ టెక్నాలజీ తెలియదు, ఐఎమ్ నాట్ ఏ రాకెట్ సైంటిస్ట్, దట్స్ నాట్ రైట్. కానీ అది ఎందుకు ఆ ఇంప్రెషన్ వచ్చింది? ఎందుకంటే ఒక ఫౌండరు, సైంటిస్టులు వాళ్ళ సైన్స్ని మనకు అర్థమయ్యేలాగా వాళ్ళ స్టోరీలో చెప్పగలిగారు. సో అందుకనే అది కమ్యూనికేషన్ ముందు స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి, ఎస్పెషలీ అది ఒకవేళ ఎడ్యుకేషన్ సిస్టంలో రాకపోతే ఎవరికి వాళ్ళు దాని మీద కాన్స్టెంట్గా వర్క్ చేయాలి, లేకపోతే చాలా కష్టం. సో మీరు చాలాసార్లు తెలుగు డిస్పోర్ అయిన యూఎస్ అని మాట్లాడుతున్నారు కాబట్టి, సో ఆ యూఎస్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు యూఎస్కి ఎట్లా వెళ్ళడం జరిగింది? నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత అప్పుడు స్టూడెంట్ వీసాలో వెళ్దామని అనుకున్నాను. నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ చేశాను. టిపికల్గా సిద్ధార్థ సిబిఐటి లాగానే, గీతం లాగా ఆ రోజుల్లో. అప్పుడు ఐ థింక్ 7 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నట్టు, అంతే 7 or 12 మేబీ, ఐ డోంట్ రిమెంబర్. బట్ ఈ 3 మెయిన్ పాపులర్ ఉన్నాయి, సిబిఐటి, వాసవి అండ్ సిద్ధార్థ అండ్ గీతం. సిద్ధార్థలో చేశాను. టిపికల్గా ఇంజనీరింగ్ అవగానే 50% ఆఫ్ క్లాస్ గోస్ టు యూఎస్. అది ఇంకా స్టాండర్డ్ టెంప్లెట్ అనమాట, టోఫెల్, జిఆర్ఈ అంతా. కానీ చివరిలో ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ ఇన్సిడెంట్ అయ్యి నేను ఐ స్టాప్ మై సెల్ఫ్. సో అండ్ హైదరాబాద్ వచ్చి బాలానగర్ ఎక్కడో ఒక జాయిన్ అవుదామని చూసాను, మెకానికల్ ఇంజనీరింగ్ కదా. బట్ ఇట్ వాజ్ లైక్ ఇన్కమ్ అది చాలా ప్యాథటిక్గా ఉంటుంది. అప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ ఏం లేవు కదా. సో నాకు అదంటే నేను అనుకున్నాను అది నాకు వర్కౌట్ అవ్వాలి, నేను చేయలేను బేసికల్గా. ఐ వాజ్ కైండ్ ఆఫ్ టూ అంబిషియస్ టు కైండ్ ఆఫ్ సెటిల్ ఫర్ సంథింగ్ దట్ టేక్స్ 20 years టు గ్రో అని. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చక్రవర్తి అని, సో వాడు అప్పుడే హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఈ మెరైన్ ఇంజనీరింగ్ దానికి ట్రైనింగ్కి జాయిన్ అయ్యాడు. సో ఐ థాట్ దట్ వుడ్ బి ఎ గుడ్ వే టు ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ సంథింగ్ రియలీ ఇంపాక్ట్ఫుల్ ఫర్ మీ అండ్ ద ఫ్యామిలీ, మనీ ఫైనాన్షియల్గా, అండ్ దెన్ గ్రేట్ వే టు ట్రావెల్ ద వరల్డ్, విచ్ ఈస్ ఆల్వేస్ ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ ఎవ్రీవేర్ ఎల్స్ దెన్ వేర్ ఐ యామ్. ఒక 1 year ట్రైనింగ్ అయిన తర్వాత షిప్పింగ్లోకి వెళ్ళాను. అది యూఎస్ క్వశ్చన్కి ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో ఫస్ట్ ట్రిప్ టు యూఎస్ వాజ్ యాక్చువల్లీ ఆన్ ఏ కార్గో షిప్. నేను ఒక బహమాస్ బేస్డ్ కంపెనీకి పనిచేస్తా, ఒక మిషనరీ లోడింగ్కి హ్యూస్టన్ వెళ్ళాం, టెక్సస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా క్లాస్మేట్స్ వాళ్ళతో మాట్లాడుతుంటే, దెన్ ఒక 2.5 years ఐ లాస్ట్ మోర్ ఆర్ లెస్ కైండ్ ఆఫ్ కాంటాక్ట్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ లాగా అయిపోయింది అప్పుడు షిప్లో ఉన్నప్పుడు. ఇట్ వాజ్ నాట్ ద టైమ్ టు హ్యావ్ గ్లోబల్
Starlink kind of systems. You hardly have a phone that you can speak for like 3-4 minutes. Very expensive phone calls. Connectivity అన్న కాన్సెప్ట్ లేదు. సో ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పారు నా Y2K అని 2000 అది ఇంపాక్ట్ ఉంది కదా, ప్రాబ్లీ గైస్ ఆర్ టూ యంగ్ ఫర్ దట్. చాలామంది పీపుల్ ఆర్ లెర్నింగ్ మెయిన్ ఫ్రేమ్ టెక్నాలజీస్ అండ్ సో ఆన్. సో నువ్వు కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. మన క్లాస్మేట్స్ చాలామంది వచ్చారు, నెంబర్ ఆఫ్ పీపుల్ నేమ్స్ చెప్పాడు. సో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ టు సీ హౌ మెనీ పీపుల్ దట్ ఐ న్యూ మై క్లాస్మేట్స్ ఆల్రెడీ ఆర్ దేర్. అంటే నాకు ఇంత ఈజీనా అనిపించింది యాక్చువల్గా. సో వాడేం చెప్పాడంటే, నువ్వు యూ డోంట్ నీడ్ టు నో ఎనీథింగ్ టుడే, నువ్వు వీళ్ళనంత త్వరగా అదే నేవీ మర్చెంట్ నేవీ క్విట్ చేసి హైదరాబాద్ వెళ్ళి అమీర్పేట్ సెంట్రల్ నుంచో నీకు అన్ని ఒక 48 అవర్స్లో నీకే తెలిసిపోతుంది అని. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డెడ్. ఐ డ్రాప్ ద బ్యాగ్స్ ఎట్ హోమ్ 3 daysలో. ఐ వాజ్ కైండ్ ఆఫ్ వెరీ రెస్ట్లెస్ అనమాట. అంటే ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ at a wrong turn, doing the wrong thing at the right time, and everybody else was doing the right thing at the right time. So Hyderabad vachanu, and then the rest is kind of IT. Yeah. So ikkada Hyderabad lo a couple of years chesi, then I would say that I was one of those guys our time period lo who got rather easier entry into US and able to work and prove ourselves and all that. So it was 1998 లో. సో అలా వెళ్ళాను. సో ఘాతి అనలిటిక్స్ అనేది వాజ్ యువర్ ఫస్ట్ కంపెనీ సార్? అంటే నేను ఒక ఫన్నీ స్టోరీ ఏంటంటే, ఈ స్టూడెంట్ వీసాకి వెళ్ళకుండా ఖాళీ కూర్చుంటే, అండ్ దెన్ హైదరాబాద్లో ఈ మెకానికల్ బాలానగర్ జాబ్స్లో నా వల్ల కాలేదు. సో ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలని, అంటే ఐ డోంట్ నో వాట్ గాట్ ఇన్ టు మై హెడ్. I thought I'll become a mushroom farmer. This was in the year, sir? I don't know. 94? 94. 93, 93 was graduation. Okay. Immediately after that, 93, 94. అది కూడా ఎలా అంటే, జస్ట్ ఏదో న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ చదివి దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు ట్రై చేశాను. అన్ఫార్చునేట్లీ ఒక బిజినెస్ ఎలా చేయకూడదో, ఎందుకు చేయకూడదు అన్నీ చేశాం. రైట్. ఆ రోజుల్లోనే అన్ఫార్చునేట్గా మా ఫాదర్ మనీ, ఇఫ్ ఐ రిమెంబర్ 25,000-30,000 వేస్ట్ చేస్తుంటాను నేను. ఇట్ వాస్ బిగ్ మనీ అట్ ద టైమ్ ఫర్ బట్ లుకింగ్ బ్యాక్ ఇది ఇలానే అవుతుంది కదా లైఫ్లో. ఫెయిల్యూర్ మనకి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకునే రేషనల్ మైండ్ ఉంటే నేర్చుకోవడానికి చాలా ఉంటాయి, ఎస్పెషల్లీ ఫెయిల్యూర్ నుంచి. సో ఐ లెర్న్ ఫ్యూ థింగ్స్ అబౌట్ ద బిజినెస్ that I could never forget. Even now I don't forget. సార్ ఆ డిస్కషన్ ఎట్లా ఉండే ఫాదర్తోనే, ఇట్లా బిజినెస్కి మనీ కావాలని 25 years బ్యాక్ అడుగుతున్నప్పుడు డిస్కషన్ ఎట్లా ఉండే? అంటే మా ఫాదర్ చాలామంది ఉంటారు, మా ఫాదర్ కూడా అలానే. ఆయన ఎలా అంటే, హీ ఈజ్ ఈవెన్ టుడే పీపుల్ వెన్ హీ మీట్ హిమ్, ఆయన పేరు కన్నయ్య. సో చాలామంది అంకుల్ ఇప్పుడు కూడా చాలా ఎనర్జీ, 76 ఆయన. హీ ఈజ్ ఇన్ ఏ వే ఎలా అంటే కొద్దిగా ఇంటలెక్చువల్లీ ఒక జనరేషన్ ముందున్న అని అనిపిస్తుంది ఆ పల్లెటూరులో. హీ యూస్ టు లిజన్ టు హిందీ మ్యూజిక్ వెన్ ఇట్ వాజ్ నాట్ వెరీ కైండ్ ఆఫ్ ఇంట్యూట్. ఆయన కొద్దిమంది ఫ్రెండ్స్ అంతా. అండ్ హీస్ వొరేషియస్ రీడర్. ఇప్పుడు కూడా బుక్స్ ఉన్నాయి ఇంట్లో. వీఆర్ నాట్ కైండ్ ఆఫ్ వెల్ ఆఫ్, బట్ అలానే ఇబ్బంది పడే అంత ఇది కూడా లేదు. ఆ పల్లెటూరులో ఎలా ఉండాలో అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన, నేను మా అక్క పద్మ కూడా ఎప్పుడు అనుకునేది, ఇంట్లో ఎప్పుడు బుక్స్ ఉండేవి, ఆయన చదివేవాళ్ళు. సో ఆయన చూసి, పేరెంట్స్ని చూసి ఉంటుంది కదా. సో మేము కూడా వి బికేమ్ ప్రతి కైండ్ ఆఫ్ వొరేషియస్ రీడర్స్ అని చెప్పాలి ఈవెన్ టుడే. ఆ గిఫ్ట్ అలా నడిచింది. బట్ ఇంకొకటి ఏంటంటే, ఆయన దగ్గర ఉన్నది, హీ నెవర్ వాజ్ రియలీ టూ పికీ అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతానంటే, ఐ థింక్ నేను మా డిస్ట్రిక్ట్లో టాప్ 5 ర్యాంక్స్ ఏదో ఉన్నది ఆ రోజుల్లో. స్టేట్ ర్యాంక్ కూడా కొద్దిలో మిస్ అయ్యాను నేను, మా క్లాస్మేట్స్ అందరు, 2-3. సిఆర్ రెడ్డిలో జాయిన్ అయ్యింది బికాజ్ అది హార్డ్లీ నాకు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. దెన్ ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ నో ఫీ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్. తర్వాత ఇంజనీరింగ్ అంటే కూడా ఆయన, నువ్వు జర్నలిస్ట్ అవ్వచ్చు కదా అని, లైక్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేరెంట్ దాన్ యూజువల్. సో ఆన్సర్ ఏంటంటే, హీ నెవర్ బాదర్డ్. నాకు ఎప్పుడు కూడా అంటే మనీ కావాలని అడిగినట్టు గుర్తులేదు, దాని గురించి ఏదో డిస్కషన్ అయినట్టు కూడా గుర్తులేదు.
సో ఫాదర్ దగ్గర నుంచి ఏమేమి ట్రేడ్స్ మనకి మీకు స్టార్టప్ జర్నీలో యూజ్ అయి ఉంటాయి? అంటే నేను ఆయన ఇది విన్నప్పుడు హీ మైట్ చక్కల్, నాకు తెలియదు కానీ నేనే కాదు, ఐ థింక్ చాలామంది కొన్ని 2 విషయాలు నేర్చుకుంటారని అనుకుంటాను. ఒకటి పేరెంట్స్ నుంచి, కానీ మనం నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్: జీన్స్ విచ్ వీ కెనాట్ రన్ అవే ఫ్రమ్, వీ కెన్ ట్రై అవర్ ఎంటైర్ లైఫ్ టు రన్ అవే ఫ్రమ్. ఆ ట్రేడ్స్ కొన్ని పోవు. రెండోది మనం పెరిగిన వాతావరణం. సో ఆయన దగ్గర నుంచి, లైక్ మా పేరెంట్స్, ఈవెన్ మా అమ్మ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకుంది ఒకటి, కోర్ బిలీఫ్ సిస్టమ్. వాళ్ళు ఎప్పుడు కూర్చుని మనకు చెప్పింది అలా ఏం లేదు. నార్మల్గా మన కల్చర్లో కూర్చుని ఏదో లెక్చర్స్ చెప్పే టైప్ ఉండదు కదా. బట్ వాళ్ళని చూసి నేర్చుకునే సమ్ వెరీ బేసిక్, చెప్పాలంటే ఇండియన్ మిడిల్ క్లాస్ క్లోజ్ నిట్ ఫ్యామిలీస్. మేము ఒక 20 కజిన్స్ మధ్యలో పెరిగాం, బోత్ సైడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, హ్యూజ్ ఫ్యామిలీస్. అలానే ఎవరు కూడా దానిలో యూనో స్పెక్టాక్యులర్లీ ఫైనాన్షియలీ హ్యూజ్ సక్సెస్ అయ్యి అలా ఉన్నారు కదా. ఎవరికి వాళ్ళు దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. కొంతమంది ఇంకా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను పెరిగేటప్పుడు ఆ వాతావరణం ఇంపాక్ట్ చేసింది. మా నాన్నగారు ఒక్కళ్ళే కాదు, మా నాన్నగారిని స్పెసిఫిక్గా ఏంటంటే పెద్ద నేను ట్రై చేయకుండానే ఆయన కూడా హీఈస్ క్వైట్ ఎ స్టోరీ టెల్లర్, వెరీ సోషల్. ఈవెన్ టుడే పీపుల్ సిట్ విత్ హిమ్, జస్ట్ పీపుల్ లెస్ దెన్ హాఫ్ ఆఫ్ హిజ్ ఏజ్ ఆయనతో కూర్చుని ఈవినింగ్ కొద్దిసేపు టైంపాస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది ఉంది. కానీ అలానే నేను ఆయన దగ్గర నుంచి ఏం చేయకూడదు కూడా నేర్చుకున్నాను. ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ గాయ్. కానీ ఆయన నో చెప్పడం ఆయనకి తెలియలేదు, హానెస్ చెప్పాలంటే. సో నేను ఆయన గురించి ఆయన చూసి నాకు చాలా క్విక్గా నేర్చుకుంది లైఫ్లో. నో అనేది నేను చెప్పగలుగుతాను. నేను చాలా కొలాబరేట్ చేయడానికి ముందు ఉంటా, కానీ నాకు నచ్చని విషయాలు చాలా క్విక్గా నో చెప్తాను. అంటే నాకు ఏమి అనిపించిందంటే, అదే పవర్ ఆఫ్ నో అంటారు కదా. నో అనే టూల్ని మనం కరెక్ట్గా యూజ్ చేయగలిగితే మిగతా టైం అంతా అండ్ ఎనర్జీ అంతా, ఎమోషన్ అంతా, మన స్ట్రెంగ్త్ ఎక్కడుందో దాని మీద మీరు ఫోకస్ చేయొచ్చు. అది మోర్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. మనం సక్సెస్ అయ్యి వేరే వాళ్ళని కూడా సక్సెస్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా. మనం అది ఏదో మొహమాట పడతా, లేకపోతే మనం నో చెప్పకూడదు బికాజ్ వాళ్ళు ఏదో మన ఫ్యామిలీ అనో ఫ్రెండ్స్ అనో అలా ఉంటే మీకు దాంతోనే మీరు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. లాట్ ఆఫ్ టైమ్స్ నేను చూస్తాను ఎలా అంటే ఈ వెంచరో లేకపోతే ఈ ఎంటర్ప్రైజ్ ఆర్ ఈ ఎఫర్ట్ ఫెయిల్ అవుతుందని తెలిసిన తర్వాత కూడా పీపుల్ టెన్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఎట్ దట్. అది ఎట్ ది ఎండ్ యాజ్ ఐ హియర్ దిస్ క్వైట్ బిట్ ఇన్ యుఎస్, నో గుడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ ఓవర్ఫ్లోస్తోనే మనం హెల్ప్ చేయగలుగుతాం, ఒకవేళ చేయాలి. ప్లస్ మనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉందనుకోండి, అంటే ఎర్లీ ఏజ్లో రాదు, బట్ యాజ్ లైఫ్ టీచర్స్ యూ, లైఫ్ కంటే పెద్ద టీచర్ ఎవరు లేరు కదా. లైఫ్ విల్ టేక్ యూ అప్ అండ్ ఇట్ ఆల్సో స్లాప్స్ యూ డౌన్. సో రెండింటి నుంచి నేర్చుకుంటా ఉంటే నో అనేది కొద్ది క్లారిటీ వస్తుంది. సో మీకు జాబ్ నుంచి స్టార్టప్కి ట్రాన్సిషన్ అనేది ఎట్లా జరిగింది? వేరే ఫౌండర్స్ జాబ్ నుంచి ఒకవేళ బిజినెస్కి వెళ్దాం అనుకుంటే ఏం చెప్పగలుగుతారు వాళ్ళకి? అంటే సో ఒకటి, దిస్ కైండ్ ఆఫ్ టన్స్ ఆఫ్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ పేపర్స్ రిటన్ ఆన్ దిస్ వన్ టాపిక్. హౌ డు ఒక కంఫర్ట్ ఫ్రేమ్వర్క్లో ఉంటే దాని నుంచి ఒక హై రిస్క్ ఎన్విరాన్మెంట్కి ఎందుకు వెళ్తారు మనుషులు, ఏ ఏజ్లో వెళ్ళాలి, వాట్ పారామీటర్స్ అండ్ బుక్స్ దర్ లైక్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్. నాకు అంత ఎనాలిసిస్ నాకు తెలియదు, కానీ ఒక ఫ్యూ బేసిక్ థింగ్స్ చెప్తాను. ఒక మనిషి వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు వర్క్ చేద్దామని అనుకున్న వాళ్ళు, అది దాన్ని ఒక వైరస్ అనుకోండి, ఒక బగ్ అనుకోండి, వైరస్ కాదులే, ఒక బగ్ అనుకుందాం మనిషి దగ్గర. అది నాకు తెలిసి ఆ మనిషి లైఫ్లో ఎప్పటికీ పోదు. అది మేల్, ఫిమేల్, ఏజ్, యంగర్, ఇండియన్, పాకిస్తానీ, అమెరికన్, ఇట్ డజంట్ మ్యాటర్. మనం ఇండిపెండెంట్గా మనం వేరే వాళ్ళు ఇండిపెండెంట్గా బతకాలి, మనం వేరే వాళ్ళకి జాబ్లు ఇవ్వాలి, కానీ జాబులు వేరే వాళ్ళకి చేసే కంటే అనేది మన మైండ్లో ఉంటే, దాన్ని చుట్టూ ఉన్న కండిషన్స్ వలన మనము యాక్షన్ తీసుకోలేకపోవచ్చు దాని మీద, కానీ ఆ బగ్ ఎప్పటికీ పోదు. అదే అంటే కాదు సార్, ఓవర్ గ్లోరిఫైయింగ్ వల్ల పీపుల్ టెన్ టు స్టార్ట్ బిజినెస్ కదా సార్. అది ఇప్పుడు ఉంటుంది కదా. అదే ఇప్పుడు మీరు యు ఆర్ క్రియేటింగ్ కంటెంట్ నౌ, we are talking about web series and things like that, brand awareness concepts and all.
ఇప్పుడు మీకంటే ఇంకా కొద్దిగా ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు, మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు, ఆ 10 మందిలో ఒకళ్ళిద్దరు సక్సెస్ అవుతారు అంతే కదా. అది ఓకే. ఇప్పుడు స్టార్టప్ కల్చర్ ఇప్పుడు ఇండియాలో చాలా, ఎస్పెషలీ సిటీస్ లైక్ లాస్ట్ వీక్ అంతా బెంగళూరులో ఉన్నాను, ఈ వీక్ ఇక్కడ ఉన్నాం. సో 2 సిటీస్లో కూడా నేను మా ఫ్రెండ్స్కి అదే నేను వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నాను ఏంటంటే, దీస్ 2 cities ఫీల్ థ్యాంక్స్ టు ఆల్ ద యంగ్ పీపుల్ లైక్ యూ, దే ఆర్ బజింగ్ విత్ ఎనర్జీ, ఇన్నోవేషన్ అండ్ వాంటింగ్ టు బీ ఆన్ దేర్ ఓన్, యూనో యాజ్ వాంటింగ్ టు బీ దేర్ ఓన్ బాసెస్ అంతా. అసలు దానిలో తప్పేం లేదు. ఈవెన్ కొంత ఏదో మనము వేరే వాళ్ళని చూసి కాపీ చేస్తాం అనుకునే కంటే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఒక కార్పొరేట్ జాబ్కి ట్రై చేసి ఏదో 9 to 5 కాకుండా మేము ఓన్గా చేద్దామని అనుకుంటున్నారని తప్పేం లేదు. సో బట్ నేచర్ ఆఫ్ ద వైల్డ్ ఏంటంటే, యూనో దిస్ బిజినెస్ మేక్స్ ఫ్యూ సక్సెసెస్ అండ్ మెనీ ఫెయిల్యూర్స్. బట్ యూనో దానిలో పీపుల్ కమ్ అప్ విత్ దేర్ ఓన్ ఫ్రేమ్వర్క్. People say, in fact, lot of statistics prove any concept. నేను మీరు అడగకుండా ఒక చిన్న సజెషన్ చెప్తాను, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి. బికాజ్ నేను లాస్ట్ 2 weeksలో బెంగళూరులో ఇక్కడ ఇంక్లూడింగ్ వీకెండ్స్ ఐ థింక్ ఐ మెట్ అబౌట్ ఒక 20 స్టార్టప్స్ని కలిసాం. ఆల్మోస్ట్ ఎవ్రీ డే వీఆర్ మీటింగ్ అబౌట్ 3 to 4 people. ఎర్లీ స్టేజ్ స్టార్టప్. వాళ్ళ ఆఫ్టర్నూన్ కూడా 3 meetings ఉన్నాయి 3 కంపెనీలతో. ఓవరాల్గా నేను అందరికీ ఏం చెప్తానంటే, మీరు ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఒక 2 yearsలో ఒక నెంబర్ అనుకోవాలి కదా, ఏదో ఒక 2 years అనుకుందాం, 24 monthsలో మీరు దాన్ని కమర్షియలైజ్ చేయలేకపోతే, ఇనీషియల్ సక్సెస్ రాకపోతే, మీరు ఐ థింక్ యూ షుడ్ సిట్ బ్యాక్ అండ్ థింక్. ఎందుకంటే ఎయిదర్ ద ఐడియా ఈజ్ రాంగ్ ఆర్ ద ఫౌండర్ ఈజ్ రాంగ్. ఐడియా ఈజ్ గుడ్ బట్ ద ఫౌండర్ ఈజ్ రాంగ్, బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్, మార్కెట్ ఈజ్ నాట్ రెడీ. బట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్, ఇట్ ఇస్ స్టిల్ ఎ రాంగ్, ఇట్స్ స్టిల్ ఎ మిస్టేక్. దానికి ఏదో చాలా వరి అయ్యాకంటే, ఓకే దట్ వాజ్ నాట్ ద రైట్ థింగ్, లెట్ మీ డూ సంథింగ్ ఎల్స్, ఆర్ మేబీ దిస్ ఈజ్ నాట్ ద టైమ్, మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ guy right now. So let's move on to a corporate kind of life and learn more skills, create or build more network and create credibility in the marketplace, and then come back and do it when I'm 40 అనేది. దానిలో తప్పేం లేదు కదా. I started Gati at 45. In fact, if I have to write a book about this, I will strongly encourage people to quit after 40 and do something with all the skills that they gain. సో ఎప్పుడైనా చేయొచ్చు, బట్ అదొక్కటి చెప్తాను ఏంటంటే, ఫ్యూ కంపెనీస్ చూసాను నేను 7-8 years into their existence and they are not making any mark. అది కొద్దిగా నాట్ ద రైట్ అప్రోచ్. పీపుల్ షుడ్ రియలీ, యాజ్ మార్క్ క్యూబన్ ఆర్ సంబడి సెడ్, బీయింగ్ ఎంటర్ప్రీనర్ ఆల్సో ఈజ్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ బ్రూటల్లీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ డే చాలా అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ మనల్ని మనం అడుకోవాలి, ప్లస్ ఎవరైనా అడ్వైజర్స్ ఉంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అరే మీ అడ్వైజర్ ఉన్నారు, మీరు కాన్స్టెంట్గా నన్ను క్రిటిసైజ్ చేయండి అని మనం చెప్పి తీసుకోగలం. క్రిటిసైజ్ చేసిన తర్వాత కూడా తీసుకోవాలి, క్రిటిసైజ్ చేయమని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేయడం. సో ఈ మెకానిజమ్స్ కొద్దిగా చాలా ఇంపార్టెంట్. సో గతి స్టార్ట్ చేసినప్పుడు సార్ నేను రీసెర్చ్ చేస్తుంటే అరౌండ్ 2800 కాంపిటీటర్స్ ఉండే మీకు. సో స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసా, లేకపోతే స్టార్ట్ చేసినాక తెలుసా, హౌ డిడ్ యూ డీల్ విత్ ద కాంపిటీషన్? అది అంటే ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ ఎస్పెషలీ ఈజ్ ఆల్వేస్ కాంపిటేటివ్ బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ల్యూక్రేటివ్ బిజినెస్ మోడల్. ఇఫ్ యూ బిల్డ్ సంథింగ్ ఐదర్ ప్రోడక్ట్ ఆర్ ఎ ప్లాట్ఫామ్ ఆర్ ఎ సర్వీస్ ఫర్ ఎంటర్ప్రైజెస్, ఎస్పెషలీ లార్జ్ ఎంటర్ప్రైజెస్, then there's good chance of making money. Typically there is bigger probability of success is in enterprise tech, because enterprises always need technology and they always invest in new technology and new people. So that's given. మన entire Indian IT services companies, like 80% of them are built on enterprise tech services, right? So అది ఎలానో వర్క్ అవుతుంది. సో కాంపిటీషన్ ఉందని తెలుసు ఆబ్వియస్లీ, బికాజ్ నేను లార్జ్ కార్పొరేషన్స్లో పనిచేసినప్పుడు యాజ్ ఎ లీడర్ ఆఫ్ దోస్ ఆర్గనైజేషన్స్, ఐ వాజ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ బయింగ్ దిస్ సర్వీసెస్ ఫ్రమ్
లాట్ ఆఫ్ కంపెనీస్ ఇంక్లూడింగ్ ఇండియా బేస్డ్ సర్వీస్ కంపెనీస్. వీళ్ళ దగ్గర సర్వీసెస్ ప్రొడక్ట్స్ కూడా ఐ వాజ్ ఇన్ అదర్ సైడ్ ఆఫ్ మేకింగ్ ద డొనేషన్. సో నాకు తెలుసు అది. కాకపోతే ఏదైనా బెటర్ మౌస్ ట్రాప్ అంటారు చూసారు, అలా దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ వే టు డూ బెటర్ దాన్ అదర్స్. సో మేము గతి అని నేమ్ పెట్టింది కూడా, గతి సాంస్క్రిట్లో ఇట్ మీన్స్ బోత్ స్పీడ్ అండ్ మొమెంటమ్, రైట్. సో అది డేటా సర్వీసెస్లో కింద ట్యాగ్ లైన్ ఏం పెట్టామంటే డేటా డాట్ మొమెంటమ్ అని. ఇఫ్ ఎంటర్ప్రైజెస్ యూజ్ దేర్ డేటా సెట్స్ ప్రాపర్లీ, వెల్ organize well, govern well, then they can get lot of momentum in their business journey. They'll get uplift. But why that problem? ఆ ప్రాబ్లమ్ ఎందుకు సాల్వ్ చేద్దాం? ఆ ప్రాబ్లమ్ ఈజ్ రియల్ అండ్ ఇట్ ఈస్ అండ్ హానెస్ట్లీ ఇంకోటి చెప్పాలంటే the only thing that I always tell people is I'm good at two things that I'm good at is enterprise data and building global high performing global teams. నాకు పీపుల్ని ఎంగేజ్ చేయడం, పీపుల్ స్కిల్స్ నర్చర్ చేయడం గ్లోబల్గా, ఇక్కడైనా యూఎస్లో అయినా, అండ్ ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ విత్ డేటా అండ్ నౌ ఏఐ. దిస్ ఈజ్ మై ఏరియా ఆఫ్ స్ట్రెంగ్త్. సో అందుకని ఐ డిసైడ్ టు ప్లే టు మై స్ట్రెంగ్త్. అగైన్ గోయింగ్ బ్యాక్ టు దట్ ఫౌండర్స్ buzzing, that energy buzzing thing that you asked. Another thing that you as an investor I always look for is the founder himself or herself, or the founders, are they really good at what they are building? అది చాలా ఇంపార్టెంట్. అది ద నెంబర్ 1 క్వశ్చన్ ఫర్ ఎనీబడి. ఇప్పుడు ఫండింగ్ 2 టైప్స్లో ఎఫెక్ట్ చేస్తుంది సార్ ఫౌండర్ని. స్కేలింగ్కి, నేను చాలా కేసెస్ చూసినా బర్నింగ్కి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని బర్న్ అయినా ఫ్యూచర్లో రెవెన్యూ బిల్డ్ చేస్తాను మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు మీరు యాజ్ ఎ వీసీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎట్లాంటి స్టార్టప్స్ మీద చూస్తున్నారు? అంటే బోత్ ఆర్ లైక్ యూ సెడ్, burning money through their operational expenses and so on, R&D expenses, that is given. Money spend చేయకుండా మనీ రాదు, simple as that, right? So మేము ఎబిరో క్యాపిటల్ నుంచి more and more we are focusing on enterprise technology products, enterprise technology platforms and deep tech. Deep tech can be battery technology, climate tech, or space tech like Skyroot లాగా. ఈ ఇండస్ట్రీలో ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం మోర్ అండ్ మోర్, ఎందుకంటే ఎనఫ్ యాక్షన్ ఉంది. సో దీనిలో ఇప్పుడు డీప్ టెక్లో మేము ఒక ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, ఇనీషియల్గా డ్యూ డెలిజెన్స్లో చాలా ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు $1 million చెక్ రాస్తే ఈ $1 million ఎక్కడ స్పెండ్ అవుతున్నాయి అనేది డ్యూ డెలిజెన్స్లో వి ఆల్ ఆర్ ఫోకస్, జస్ట్ లైక్ ఎనీ గుడ్ ఇన్వెస్టర్. We grill founders, we also look at their plans and what is the feasibility of it and all that. అంతవరకు ఓకే. కానీ బియాండ్ దట్ మనము వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎవ్రీ రూపీ అలానే స్పెండ్ చేశారు అనేది చాలా డిఫికల్ట్. అలా చేయడం వల్ల కౌంటర్ ప్రొడక్టివ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఫౌండర్స్ని ఒక డీప్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ దానిలో వేర్ థింగ్స్ ఆర్ స్టిల్ అన్నోన్, యూ ఆర్ టేకింగ్ ఎ హ్యూజ్ బెట్ ఆన్ ద ఫౌండర్స్ అండ్ ద ఇండస్ట్రీ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. ఆ తర్వాత వాళ్ళకి ఆ ఓపెన్ స్పేస్ ఇవ్వకపోతే టు చేంజ్ యాజ్ పర్ ద ఇండస్ట్రీ ఈజ్ చేంజింగ్, యాజ్ అ న్యూ టెక్నాలజీ, యాజ్ దేర్ ఇన్నోవేషన్ ఈజ్ గైడింగ్ దెమ్, ఆ స్పేస్ ఇవ్వకపోతే దెన్ యు ఆర్ కన్స్ట్రైనింగ్ దెమ్ ఫ్రమ్ సక్సెస్. అది అసలు వర్కౌట్ అవ్వదు. సో బర్న్ అనేది గ్యారంటీ. Success itself is the always bit of doubt ఉంటుంది కొంతమందితో. ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది 100%. ఎవరైనా లీప్ ఆఫ్ వచ్చేది. ఈ ఇండస్ట్రీలో వీసీ ఫండింగ్లో పీపుల్ ఆల్వేస్ రిమెంబర్ సక్సెసెస్. ఆయన వినోద్ ఖోస్లా తెలుసు కదా, ఖోస్లా వెంచర్స్ హెచ్పి ఫౌండర్, ప్రాబ్లీ వన్ ఆఫ్ ద టాప్ 5 వీసీ ఫౌండర్స్ ఎవర్. ఆయన స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కూల్లో ఒక స్పీచ్ ఉంటుంది. హీ వాజ్ ఐఐటి అనుకుంటే ఇక్కడ ఆ రోజుల్లో, అండ్ దెన్ హీ వాజ్ ఇన్ ఏ గుడ్ స్కూల్ పోస్ట్ గ్రాడ్కి కార్నిగీ ఏదో, అండ్ దెన్ హీ వాంటెడ్ టు బి అట్ స్టాన్ఫర్డ్. హీ అప్లైడ్, ది రిజెక్టెడ్, హీ అప్లైడ్ అగైన్ నెక్స్ట్ ఇయర్, అలా 3 times, 4th time హీ గాట్ ఇన్. అయితే అది ప్లస్ ఆయన ఇన్వెస్ట్మెంట్ 2 కంబైన్ చేసి ఆయనకు మంచి మాట చెప్పాడు ఏంటంటే, when you are successful eventually, people don't remember your failures, right? ఇప్పుడు గతి అనేది కంపెనీ పెట్టి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి వీఆర్ హ్యావింగ్ ఏ కన్వర్జేషన్ టుడే, అండ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు లిజన్ టు వాట్ ఐ సే, ఆర్ ఇన్ఫ్యాక్ట్ రీచింగ్ అవుట్ టు మీ
టు ఆస్క్ ఫర్ ఎ సజెషన్. ఇప్పుడు నేను చెప్పకపోతే మీకు ఆ మష్రూమ్ ఫార్మర్ స్టోరీ తెలియదు కదా. సో నో బడీ రిమెంబర్స్ ద ఫెయిల్యూర్స్. ఎవెన్చువల్లీ ఇఫ్ యూ కీప్ ఎట్ ఇట్ అండ్ బీ సక్సెస్ఫుల్. అందుకని మనం ఆ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి అండ్ ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు పిచ్ డెక్ చేసి ఉంటారు వైల్ రేజింగ్ ఫండ్స్. నేను రైజ్ చేయలేదు ఫండ్స్, నేను బూట్ స్ట్రాప్. సారీ, ఐ మీన్ ఎగ్జిట్ వెళ్తున్నప్పుడు పిచ్ డెక్ రేజ్ చేసి అది పిచ్ డెక్ అంటే చేశాను. సో ఇప్పుడు పిచ్ డెక్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? బాగానే ఉంది. అంటే క్వాలిటీ ఆఫ్ ఫౌండర్స్ యూనో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రపోజల్స్ చాలా ప్యాషనేట్గా చేస్తున్నారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా, ఇప్పుడు మీకు ఆన్లైన్ కోచింగ్ కానీ లేకపోతే ఇన్క్యుబేటర్స్ లైక్ టీ హబ్ ఉంది. టీ హబ్లో ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ టీ హబ్ or any of these incubators or even colleges these days, people are coached on how to build their proposals, how to organize their thoughts anta. Plus online elte there are like a million kind of slides. Yes. Plus inke ippudu if you want to leverage chat gpt లాంటి టూల్స్ ఉంటే అవి కూడా హెల్ప్ చేస్తాయి. బట్ నేను నా కంపెనీ పెట్టినప్పుడు అంటే నేనేమి బూట్ స్ట్రాప్ చేశాను కంపెనీని. ఒక కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళు దే ఇన్వెస్టెడ్ ఆఫ్టర్ దట్, ఒక టూ డేస్ తర్వాత. అది ఇట్ వాజ్ నాట్ మచ్ ఆఫ్ ఎ పిచ్ లేండి, ఇన్వెస్ట్ చేస్తారంటే చేశారు అండ్ అది వర్కౌట్ అయింది. బట్ నేను ఎగ్జిట్ అయినప్పుడు when I was presenting to them, to your point, it was quite a struggle for me to collect my thoughts. నేను ఎప్పుడు చేయలేదు. బట్ లక్కీలీ ఏమైందంటే ఆన్లైన్ వెన్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఇట్, ఎయిర్బిఎన్బి ఉంది కదా, సో దెర్ ఈజ్ ఏ గ్రేట్ కామెంటరీ ఫ్రమ్ ఎయిర్బిఎన్బి ఫౌండర్స్ ఆన్ హౌ దే పిచ్డ్ ఫర్ సో మచ్ మనీ వెన్ దే పిచ్డ్ ఫర్ దేర్ కంపెనీ. వాళ్ళు పిచ్ డెక్ ఒకటే కాకుండా దే రోట్ ఏ నైస్ కామెంటరీ. వాళ్ళు ఇన్వెస్టర్స్ కూడా దే హ్యాడ్ ఎ పోస్ట్. I stumbled onto it. It inspired me to think and organize my thoughts on market, TAM, ఎంత addressable market ఉంది, $1 billion ఆపర్చునిటీ ఉంది, దీనిలో ఐఎమ్ క్లెయిమింగ్ ఓన్లీ 2% ఆఫ్ ద మార్కెట్ స్పేస్. సో ఇవన్నీ కూడా జస్ట్ అంటే మైండ్లో ఉన్న ఆర్గనైజింగ్ దట్ అగైన్ దట్ స్టోరీ టెల్లింగ్ ఇస్ అండ్ ద ఫ్లో ఆఫ్ ద థాట్స్, అది ఇట్ హెల్ప్ మీ. సో ఐ రిమెంబర్ లిటరలీ ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్. I was in a hotel in New York before the meeting. ఒక్కొక్కసారి నేను ఇలాంటి చేస్తూ ఉంటాను when I have to build these kind of documents అంతా. I stood kind of at a high table in breakfast ఏరియాలో. సో నేను డెక్ ఫినిష్ చేసి కూర్చుంటాను. సో I did that basically. ఒక 7-8 slides, but it went well. సో ఇప్పుడు సార్ ఎయిర్బిఎన్బి స్టోరీ వచ్చింది కాబట్టి ఐ సీన్ సమ్వేర్ ఎయిర్బిఎన్బికి చాలా రిజెక్షన్స్ వచ్చినాయని చెప్పేసి, బట్ దే ఉన్నారు. సో రిజెక్షన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి సార్? అంటే దిస్ ఈజ్ లైక్ ఎనీ వెండర్ బయ్యర్ కైండ్ ఆఫ్ కన్జ్యూమర్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ కదా. మీరు ఒక ఐడియాని ఇఫ్ యూ హ్యావ్ ట్రెమెండస్ కన్విక్షన్ ఆన్ దట్ ఐడియా, మీకు చాలా నమ్మకం ఉంది, మీ టీంకి నమ్మకం ఉంది, మార్కెట్ని స్టడీ చేస్తారు, మార్కెట్ కూడా ఫిట్మెంట్ అనిపిస్తుంది, అట్లీస్ట్ నెక్స్ట్ ఒక 3 yearsకి మీకు రోడ్ మ్యాప్ ఉంది, మీ ఓన్ టాలెంట్ ఉంది, మీ టీమ్కి టాలెంట్ ఉంది ఇన్ బిల్డింగ్ వాట్ ఎవర్ యు ఆర్ బిల్డింగ్, మార్కెట్ ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉంది, అవి ఆ బేసిక్స్ ఫిట్ అయినాయి అనుకోండి, రిజెక్షన్ ఏముందండి? రిజెక్షన్ అనేది మన ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు లాస్ట్ వీక్ ఈ వీకే వి స్పోక్ టు మోర్ దెన్ 20 ఫర్మ్స్. దానిలో ఇప్పుడు మేము సీరియస్గా కన్సిడర్ చేస్తుంది 3-4 ఉన్నాయేమో. అలా అని మిగతా 16 అవి ఫెయిల్ అవుతాయని కాదు కదా. సో యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మీరేంటంటే ఒక్కొక్కసారి ఒక కంపెనీకి నో చెప్తే కూడా, నేను ఆ నో చెప్పేటప్పుడు కూడా ఐ హ్యావ్ ఎ వెరీ నాగింగ్ ఫీలింగ్ బ్యాక్ ఆఫ్ మై హెడ్ దట్ ఐ మే బీ సేయింగ్ నో టు సంథింగ్. బేసికల్గా ఒక దిస్ మైట్ బి ఎ కాస్ట్లీ మిస్టేక్ అని అది కూడా ఉంటుంది. అండ్ వి విష్ దెమ్ లక్ అండ్ we are always there for any of them to reach out back to us and things like that. రిజెక్షన్ అనేది పెద్ద స్ట్రాంగ్ వర్డ్. ఇట్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ అనుకుంటే ఈజీ. బట్ అగైన్ ఇఫ్ యు ఆర్ ఎ ఫౌండర్ అండ్ డెస్పరేట్ ఫర్ క్యాపిటల్, డెస్పరేట్ ఫర్ మార్కెట్ కైండ్ ఆఫ్ షేర్, ఇప్పుడు నేను చెప్పినంత కూల్గా కూడా ఉండదు కదా, ఆ పెయిన్ ఉంటుంది. బట్ it's part of the risk and reward. If you don't know how to take that pain or how to handle that pain, అసలు ఈ బిజినెస్లోకి రావడం కష్టం.
ఈ ఇన్వెస్టర్ సార్ జనరల్ రిస్క్ టు రివార్డ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టర్ అంటారా, లేకపోతే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్టాండర్డ్? అంటే అగైన్ దెర్ ఈస్ హోల్ కరికులమ్ ఆఫ్ MBA అండ్ ద బిజినెస్ స్కూల్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఒక హైలీ సైంటిఫిక్ అప్రోచెస్ నెంబర్ ఆఫ్ దెమ్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ మోడల్స్ ఉన్నాయి, రిస్క్ మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ లాట్ ఆఫ్ లార్జ్ VC ఫర్మ్స్ దే డూ ఫాలో. ఎందుకంటే ఇప్పుడు సమ్మన్ రైజింగ్ వినోద్ ఖోస్లా రైజింగ్ $10 billion from 1,000 people, he and his team has to be extremely structured in how they are making the decisions. Right, smaller VC firms like us, Evero Capital is $25 million fund, and I am the single and largest GP shareholder in the fund, and I raised money from my friends, close friends. They trusted me enough with their savings to think that okay, intuition or otherwise Vamsi can make right decisions. ఇచ్చారు అంతే కదా. మీరు ఎవరికి కొంతమంది ఇప్పుడు డబ్బులు పోసేసి ఏదో సినిమా ప్రొడ్యూసర్కి ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు సక్సెస్ చేస్తారని. సిమిలర్ వెయిన్లో అలా అని నేనేదో ఇంట్యూటివ్గా నేను డెసిషన్స్ తీసుకోవడం తప్పు. అందుకని నేను ఇప్పుడు మా టీము మాన్సీ ఉంది, అండ్ దెన్ MSR గారు ఎక్స్ CEO ఆఫ్ T-Hub, అలానే మరియా మ్యానన్ అడ్వైజర్ అండ్ నా మెంటర్ రేచల్ అని, షీ ఈజ్ ఆల్సో అన్ అడ్వైజర్ ఫర్ అస్. సో వీ హ్యావ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ వీ ఫార్మ్డ్. నేను ఏ డెసిషన్ తీసుకున్నా, ఈవెన్ ఇఫ్ ఐ లైక్ దెమ్ టూ మచ్ ఇంట్యూటివ్లీ, ఈ ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఈ రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేస్తేనే కానీ డెసిషన్ తీసుకోవద్దని అనుకున్నాము. సార్ ఈ టైం లైన్ నుంచి తీసుకెళ్తారు సార్. ఒకసారి మీకు పిచ్ డేక్ వచ్చింది అంటే ఆ టైం లైన్ ఎట్లా ఉంటుంది సార్? ఐ మీన్ ఇంక్లూడింగ్ డ్యూ డిలిజెన్స్. అంటే టిపికల్గా పీపుల్ టేక్ అబౌట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ జనరల్గా, అంటే ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్, ఇట్ టేక్స్ అబౌట్ 60 to 90 days ఓవరాల్. ఎందుకంటే మీకు లీగల్ కాంప్లియన్స్, డ్యూ డిలిజెన్స్లో చాలా టైం పడుతుంది. లీగల్ చేయాలి, కాంప్లియన్స్ పేపర్స్ అంతా చూడాలి, మార్కెట్ ఫిట్మెంట్ చూడాలి. సమ్ టైమ్స్ వీ వాంట్ టాక్ టు వాళ్ళ టీంతో మాట్లాడాలి, వాళ్ళ స్కిల్స్ కొద్దిగా మనకు వీలైనంత వరకు స్టడీ చేయాలి. ఒక సింగిల్ ఫౌండర్ ఉంటే వాళ్ళకి ఎనఫ్ సక్సెషన్ ప్లాన్ ఉందో చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఫౌండరు ఎస్పెషలీ డీప్ టెక్ కైండ్ ఆఫ్ ఏరియాలో మొత్తం బ్రెయిన్ పవర్ అంతా ఒకే మనిషి అనుకోండి, అది చాలా డేంజరస్ కదా. ఒక మనిషి మీద మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా చేయడం. వాళ్ళు ఎనఫ్ టాలెంట్ బిల్డ్ చేస్తున్నారేమో చూడాలి. అండ్ దెన్ కస్టమర్, ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కసారి కస్టమర్స్తో కూడా మాట్లాడదామని అనుకోవచ్చు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అలా. సో మన ఓన్ రీసెర్చ్ టైం పడుతుంది. అసలు మార్కెట్ వాళ్ళు చెప్పేది ఈ ప్రోడక్ట్కి $5 billion మార్కెట్ ఉందా నెక్స్ట్ 10 yearsలో లేదా, దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ టైం. సో ఇదంతా అబౌట్ 60-90 days పడుతుంది ఈజీగా. అది అంటే ఎస్పెషల్లీ యూఎస్లో ఈజ్ వెరీ కామన్. పీపుల్ ఒక 90 daysలో ఏదైనా అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. కొద్దిగా నేను ఇక్కడ ఇండియన్ ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు చూస్తున్నది, అబ్జర్వ్ చేస్తుంది కూడా, కొద్దిగా చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలని అనుకుంటారు బోత్ పార్టీస్. అది నా పర్సనల్ ఒపీనియన్. అది దాన్ని కేర్ఫుల్గా ఉంటే బెటర్, బికాజ్ దీస్ ఆర్ లైక్ మేజర్ డెసిషన్స్. థ్రోయింగ్ గుడ్ మనీ ఎట్ రాంగ్ ప్రాబ్లమ్ ఆర్ రాంగ్ ఎంటిటీ ఈజ్ అగైన్ నో గుడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. దానివల్ల ఎవరికి మంచి జరగదు, ఫౌండర్కి మంచి అవ్వదు చివరికి, అండ్ ఇన్వెస్టర్స్ మంచిది అవ్వదు, ఈవెన్ ఎన్విరాన్మెంట్కి మంచిది అవ్వదు. మీరు చాలా నెంబర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఫర్మ్స్ ఇన్ హైదరాబాద్, లెట్స్ సే 80% ఫెయిల్యూర్ ఉందనుకోండి, అది ఎన్విరాన్మెంట్ మంచిది కాదు కదా. సక్సెస్ రేట్ పెంచాలంటే మీరు యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ డిలిజెంట్. యూ నీడ్ టు టేక్ టైమ్ అండ్ గో త్రూ లాట్ ఆఫ్, ఇందాక మీరు అన్నట్టు రిస్క్ రివార్డ్ వాటిని కూడా ప్రాపర్గా స్టడీ చేయాలి. కొన్ని ఇండస్ట్రీస్లో రిస్క్ రివార్డ్ చాలా డిఫికల్ట్. ఇప్పుడు డీప్ టెక్లో స్పేస్ టెక్ ఉంది, యూ కెన్ స్టడీ టు ఎన్ ఎక్స్టెంట్, బట్ దెర్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంట్యూటివ్ ఫ్యాక్టర్ that plays into investments. India should focus on building deep tech, not delivery startups అని. So what is your take on that, sir? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు అంత సర్ప్రైజ్ అయ్యి వైరల్ అవుతుందో అది లేదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బీ, నా ఒపీనియన్లో దట్స్ వెరీ కామన్ సెన్సికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ నాట్ న్యూ. కానీ ఆయన చెప్పింది కూడా 100% అగ్రీ చేయను. రెండు కావాలి ఇండియా లాంటి కంట్రీకి. దిస్ ఈజ్ ఎన్ యంగ్ కంట్రీ. Probably I read somewhere 2040 I think almost every third person on the planet
working human being between 20 and 45 or 50-year-old, 55-year-old, whatever the definition is, every third person will be Indian origin anywhere in the world, right? Especially in India, we are like 60+% of people who are between 18 and 30-year age. So this is very young India, and you can't just focus on one area to create keep everybody busy. You need services, you need sub-services, you need economy that is focused on what our strengths are, coastline to farming to farm-related products, and you need manufacturing. But you also need, to his point, a vibrant society that nurtures and supports startup ecosystem. అది అవుతుంది, కానీ ఇంకా చాలా అవ్వచ్చు. సో సార్, అప్పుడు ప్రీవియస్లీ బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ఇండియా బయటికి వెళ్ళి వర్క్ చేయడానికి ప్రిఫర్ చేసేది, బట్ అది మారింది ఇప్పుడు. పీపుల్ ఆఫ్ ఇండియా, బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ఇండియా వాంట్ టు వర్క్ ఇన్ ఇండియా, వాంట్ టు బిల్డ్ ఇన్ ఇండియా. సో ఈ చేంజ్కి రీజన్ ఏమై ఉంటుంది సార్? బికాజ్ ఆపర్చునిటీ అండ్ ఈకోసిస్టమ్. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ, ఇప్పుడు మీరు చేసేది నేను మీ ఏజ్లో ఉండగా చేయాలంటే అసలు ఆపర్చునిటీనే లేదు. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు మీరు జస్ట్ కంటెంట్ క్రియేషన్ అండ్ బ్రాండ్ మేనేజ్మెంట్లోనే ఇక్కడ మీరు సపోర్ట్ స్టాఫ్, మీ స్పాన్సర్స్ ఎవరున్నారో మీరందరూ కూడా యూ కెన్ మేక్ ఎ లివింగ్. కావాలనుకుంటే దీంట్లోనే కంఫర్టబుల్గా చేసే ఎన్విరాన్మెంట్ ఉంది, విచ్ ఈజ్ అమేజింగ్, రైట్? అండ్ దెన్ పీపుల్ ఇవాళ ఇప్పుడు లీవింగ్ జియో పొలిటికల్ టెన్షన్స్ దట్ ఆర్ కమింగ్ అప్ నౌ, బట్ ఈవెన్ బియాండ్ దట్ this is becoming very rapidly a land of opportunity, which always US always is and still is, in my opinion, because I lived there more than half of my life. American dream. There is a reason why US is US, because there are a lot of risk capital. Jeff Bezos has a famous interview, he talked about why it is unique. It is it has a tremendous appetite to take risk as a society. American culture, American society, people, most welcoming, as much as the other news media దాన్ని కంప్లీట్ ఇగ్నోర్ చేయండి. One of the most welcoming societies and most risk-taking entrepreneurs and the investors, even today, by far, I mean, it's hands down. కానీ ఆ కల్చర్ ఇక్కడ గ్రో అవుతుంది ఇవాళ. ఇప్పుడు ఒక స్పేస్ టెక్ ఉంది, లేకపోతే మీ కంపెనీలు ఉన్నాయి, పీపుల్ ఆర్ విల్లింగ్ టు రై. ఇప్పుడు ఇవాళ ఆయన స్కై రూట్ పవన్ నేను చెప్తున్నారు, ఆయన ఇస్రో నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఫౌండర్స్ ఇద్దరు పెడితే ఫస్ట్ 60 crores ఫండింగ్, అది ఇద్దరు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారని, జస్ట్ వాళ్ళని నమ్మి. అది అన్బిలీవబుల్. మీకు ఒక 10 years ago ఫర్గెట్ అబౌట్ 60 crores, ఎవరైనా కలవడానికి కూడా మీకు ఇంపాసిబుల్ కదా. అది చేంజ్ అవుతుంది, అది చాలా మంచిది. ఎందుకంటే రిస్క్ క్యాపిటల్ లేకుండా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ రాదు. బట్ ఈ మిస్కన్సెప్షన్ ఉంది సార్, ఇన్వెస్టర్స్ వస్తే ప్రెషర్ పెరుగుతుంది అని. ప్రెషర్ ఉంటుంది, టు స్కేల్. మనీ పెట్టిన తర్వాత ప్రెషర్ ఉంటుంది కదా. ఎవరైనా ప్రెషర్ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి, కాకపోతే అది రీజనబుల్ ప్రెషర్ ఉండాలి. ఇప్పుడు ఫౌండర్స్ ఫ్లెక్సిబుల్గా ఉండాలని ఇన్వెస్టర్స్ అనుకోవడంలో తప్పలేదు. వాళ్ళ బిజినెస్ ప్లాన్ని మార్కెట్కి తగినట్టు చేంజ్ చేసుకోవాలనుకోవడంలో తప్పలేదు. ఫౌండర్స్ దానికి రెస్పాన్సివ్ కూడా ఉండాలి. చాలాసార్లు ఇన్వెస్టర్స్ ఫ్రస్ట్రేషన్ ఏముంటుందంటే, ఫౌండర్స్ దే ఫాల్ ఇన్ లవ్ విత్ దేర్ ఐడియాస్ సో మచ్, వాళ్ళు ఇన్ఫ్లెక్సిబుల్ అయిపోతారు. అది ప్రాబ్లం యాజ్ అన్ ఇన్వెస్టర్. అలానే ఇన్వెస్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఒకసారి ఆ ట్రస్ట్ వచ్చిన తర్వాత, ఇందాక మీరు లీప్ ఆఫ్ ఫెయిత్ అన్నారు, ఆ లీప్ తీసుకున్న తర్వాత ఆ స్పేస్ కూడా ఇవ్వాలి. ఆ స్పేస్ ఇవ్వకపోతే అది యాక్చువల్ కౌంటర్ ప్రొడక్టివ్. ఇప్పుడు నేను ఎబిరో క్యాపిటల్ మా ఫస్ట్ ఫండ్ నుంచి మేము సమ్వేర్ బిట్వీన్ 15 to 20 కంపెనీస్లో ఇన్వాల్వ్ అవుతాం. దాంట్లో 12 to 15 కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాం, ఇంకొక 5 కంపెనీస్ని మేము బిల్డ్ చేస్తున్నాం, మేము బూట్ స్ట్రాప్ చేస్తున్నాం. ఆ 5 కంపెనీస్ని కూడా ఒక 5 CEOలు రన్ చేస్తారనుకుందాం. నేను రన్ చేయొద్దని అనుకుంటున్నాను, ఇఫ్ ఐ చేంజ్ మై మైండ్ లేటర్ తెలీదు. సో ఈ 5 CEOలు ఏదైతే మేము బూట్ స్ట్రాప్ చేసామో, ఇంకొక 12-15 మంది ఫౌండర్స్ అండ్ CEOs ఉన్నారో, వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసి నేనే ఆ కంపెనీలు రన్ చేసేయాలి అనుకోకూడదు, అది పొరపాటు. సో ఇద్దరు కూడా ఆ బ్యాలెన్స్ ఉంటుంది. కానీ బై నేచర్ ఆఫ్ దిస్ టిపికల్గా ఇప్పుడు మీరు అన్న ఫ్రిక్షన్ ఇక్కడ కాదు, యూఎస్లో కాదు, ఎక్కడైనా ఉంటుంది.
అట్ ది ఎండ్ ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ దట్ బీట్స్ సక్సెస్. వన్ ఆఫ్ మై మెంటర్స్ ఆల్వేస్ సేస్, ఒక ఆబ్వియస్ థింగ్నే మనకు అర్థమైన దాన్నే పదే పదే చెప్పడం వల్ల కూడా గ్రేట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే బిజినెస్లు పెట్టినప్పుడు రెవెన్యూ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఇఫ్ బిజినెస్ ఈజ్ జనరేటింగ్ రెవెన్యూ, అందరూ చాలా హ్యాపీ ఫ్రెండ్స్ ఉంటారు, మంచి కలిసిమెలిసి ఉంటారు. ఇందాక మీరు 24 months ఒక ఫ్రేమ్వర్క్ చెప్పారు. 24 monthsలో రెవెన్యూ జనరేట్ కాకపోతే, ఈ రెవెన్యూ టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఈ బిజినెస్ జర్నీలో అన్లెర్నింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. సో దానికి ఎట్లా థాట్ ప్రాసెస్ ఏమి ఉండాలి సార్? అన్లెర్నింగ్ ఏమి ఉండాలి? వెన్ షుడ్ వి క్విట్ అనేది ఎట్లా తెలుసుకోవాలి మనం? నేను అన్లెర్నింగ్ టాటూ కూడా పెట్టుకున్నాను. ఓకే. అది లూమీలో యూ అనేది అన్లెర్నింగ్ అని, లెర్న్, అన్లెర్న్, మూవ్ అండ్ ఇన్స్పైర్. బట్ యూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ప్రతి మనిషికి స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి కదా. లైఫ్లో సక్సెస్ వలన ఒక్కొక్కసారి వీక్నెస్లు కనిపించవు. ఎవ్రీథింగ్ లుక్స్ ఆసమ్ లైక్ ఇన్ మూవీ అండ్ లేకపోతే కోహ్లీ స్కోరింగ్ విన్నింగ్ రన్స్ ఈవెన్ దో హీఈస్ నాట్ టైమింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. బట్ అతనికి తెలుస్తుంది యాజ్ అ ప్రొఫెషనల్. బట్ అవుట్ సైడ్ వరల్డ్కి ఇట్ లుక్స్ ఆసమ్ కదా. సో సక్సెస్ ఆల్వేస్ కైండ్ ఆఫ్ ఎప్పుడు ఉన్న మన మిస్టేక్స్ని కవర్ చేస్తుంది. అలాగే ఫెయిల్యూర్ లేని మిస్టేక్స్ని కూడా ఎంబలిష్ చేస్తుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ మనం రెండింటి నుంచి నేర్చుకుంటున్నాం అనుకోండి. సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు గతి సక్సెస్ అయ్యింది యాజ్ ఎ కంపెనీ, బట్ నేను దానిలో నా బిహేవియర్ లేకపోతే కొన్ని డెసిషన్స్ నేను తీసుకున్నాయి, ఐ షుడ్ బి ఏబుల్ టు క్రిటిసైజ్ మై సెల్ఫ్. నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుని దానిలో నేర్చుకుంటే నెక్స్ట్ వెంచర్స్ హ్యావ్ బెటర్ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ మచ్ బిగ్గర్ దెన్ గతి. అలానే నా చుట్టూ కూడా నా ఈకో సిస్టమ్ పెట్టుకోవాలి. అందుకనే మెంటర్స్, అడ్వైజర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా మనల్ని వితౌట్ ఎనీ కన్సర్న్ వాళ్ళు మనకు క్రిటిసైజ్ చేసే ఫ్రెండ్స్ కూడా పక్కన ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే సక్సెస్ ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ స్కిన్, హెడ్ ఉంటుంది. అన్లెర్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మీరు ఎస్పెషలీ ఏజ్ పెరిగే కొద్దీ, ఏజ్ పెరిగి సక్సెస్లు వచ్చినాయి అనుకోండి, అసలు అన్లెర్నింగ్ చాలా టఫ్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ డెసిషన్, ఎవ్రీ డెసిషన్ ఈజ్ సో ఆసమ్, అసలు నేను అసలు మిస్టేక్ చేయలేను అనుకుంటారు. మీకు ఒక మూవీ ఉంది, స్ట్రీమింగ్లో ఎక్కడ ఉంటుంది, ఇట్స్ అబౌట్ 20-year-old మూవీ. ఇట్స్ కాల్డ్ పైరేట్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ అని. ఇట్స్ అబౌట్ బిల్ గేట్స్ అండ్ స్టీవ్ జాబ్స్ వెన్ దే వర్ యంగర్, వాళ్ళు హౌ దే బిల్డ్ దేర్ కంపెనీస్. సో ఒక సీన్ నాకు ఎప్పుడు గుర్తుంది ఏంటంటే, స్టీవ్ జాబ్స్ అండ్ స్టీవ్ బామర్, ద టూ ఫౌండర్స్, దే వెంట్ టు IBM టు సెల్ MS-DOS, అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్. సో దే హార్డ్లీ హ్యావ్ ఆల్రెడీ ఉందో లేకపోతే దే ఆర్ బిల్డింగ్ ఇట్. సో దీస్ ఆర్ యంగ్ కిడ్స్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్, రైట్? సో వాళ్ళు IBM గివ్స్ దెమ్ ఎ ఛాన్స్. సో దే సిట్ అవుట్ సైడ్ IBM ఆఫీస్, దిస్ హ్యూమంగస్ ఆఫీస్, అండ్ దే టాక్, వాళ్ళ సీన్లో వాళ్ళిద్దరూ మాట్లాడుతూ అనమాట. సో స్టీవ్ బామర్ రోల్ బిల్ గేట్స్ని అడుగుతాడు వాడు, ఏంటంటే ఇంత పెద్ద కంపెనీ మనతో ఎందుకు డీల్ చేసిందని. అయితే వాడు గేట్స్ క్యారెక్టర్ డైలాగ్ ఏంటంటే, వాళ్ళు ఎందుకు చేశారంటే బికాస్ దే ఆర్ సో సక్సెస్ఫుల్ ఫర్ సో లాంగ్ దట్ దే థింక్ దట్ ఇట్ కెనాట్ ఫెయిల్. అది ఇట్ గెట్స్ ఇన్ టు ఎనీ అండ్ ఎవ్రీబడీస్ హెడ్, రైట్? సో అది యాజ్ కార్పొరేట్స్ మిస్టేక్స్ చేస్తే దట్స్ ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ 1000 డెసిషన్స్ దే మేక్. బట్ యాజ్ we all have very few chances, and we cannot mess it up. So we have to be very very careful on that unlearning part. మన డెసిషన్స్ని ఎలాగా క్యాలిబ్రేట్ చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్. సో సిలికాన్ వ్యాలీ టాపిక్ వచ్చింది కాబట్టి ఎకోసిస్టంలో డిఫరెన్సెస్ ఏం చూసారు సిలికాన్ వ్యాలీ ఎకోసిస్టమ్కి, జనరల్ ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్కి? అంటే ఐ వుడ్ సే ఇప్పుడు ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇన్ వేస్ ఆఫ్ అంబిషన్ ఇట్ ఈస్ మ్యాచింగ్ సిలికాన్ వ్యాలీ. అది ఐ సీ దట్. అంటే నిన్న బ్లూజే ఏరోస్పేస్ ఉంది, we went and checked them out. They're building flying taxis and they're talking about 3 yearsలో ఇక్కడి నుంచి విజయవాడకి ఏ ఫ్లయింగ్ ట్యాక్సీ పాసిబుల్. అదేంటి ఒక 5 years బ్యాక్ ఇట్ లైక్ ఈవెన్ సైఫై డ్రీమ్ లాగా కదా. చైనాలో ఒక కంపెనీ ఆల్రెడీ చేస్తుంది అండ్ దేర్ మే బి ఫ్యూ అదర్ కంపెనీస్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. బట్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్ సంబడీ ఈస్ బిల్డింగ్. 2 engineers ఫ్రమ్
Andhra, Telangana, they are building it, right? So in terms of ambition, in terms of thinking really big and solving world's problems is amazing. అది 100% అక్కడ అలైన్ అయ్యారు. మిగతా ఇన్ టర్మ్స్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే ఒక ప్రోడక్ట్ బిల్డ్ ఇంకా చాలా మెచ్యూర్డ్గా చేయొచ్చు, అవి ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఈజ్ స్టిల్ ఎవాల్వింగ్. అంటే మన టిపికల్ కల్చర్ కూడా కదా, మనం వీఆర్ జనరలీ వెరీ ఎమోషనల్ పీపుల్. మనం హ్యూమన్ కాంటాక్ట్ తోటి ఎక్కువ డెసిషన్స్ తీసుకుంటాం కాబట్టి అది కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అది కూడా అస్తమాను బ్యాడ్ కాదు. సమ్టైమ్స్ ఇంట్యూషన్ ఇట్ సెల్ఫ్ కెన్ బి రియలీ ఆసమ్. అలా అని నెంబర్స్ డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఉన్నందువలన సిలికాన్ వ్యాలీలో ఫెయిల్యూర్స్ ఉండవని ఏం లేదు కదా. ఐ థింక్ యునో ద ఎన్విరాన్మెంట్ ఈజ్ రెడీ, people like you and all the young talent is ready. I mean, this place is 100% buzzing with energy. There's no doubt. సో సార్, ఇప్పుడు అట్లాంటి మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు జనరల్లీ ఫౌండర్స్లో మనం ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ చూస్తారా మీరు? జనరల్ రెడ్ ఫ్లాగ్స్ ఏం చూస్తారు అంటే ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేసినా లేకపోతే ఇప్పుడు టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ డీల్ హైదరాబాద్లో చేస్తేనే అదర్ పర్సన్ ఇంటిగ్రిటీ చూడాలని అనుకుంటాం ఎవరైనా. ఎవ్రీబడి షుడ్ అలైన్ టు దేర్ వాట్ దే సెడ్ విల్ డెలివర్ అని. కొన్నిసార్లు అవ్వదు. సో ఒక హ్యూమన్ ఇంటిగ్రిటీని అసెస్ చేయడానికి టెస్ట్లు, ఎంబీఏ కోర్సులు లేకపోతే స్టాటిస్టికల్ మోడల్స్ లేవు. సో దెర్ ఈస్ బిట్ ఆఫ్ ఇంట్యూషన్ అండ్ దేర్ బ్యాక్గ్రౌండ్ అండ్ దేర్ క్రెడిబిలిటీ ఇన్ వెంచర్స్ బిఫోర్, అవన్నీ కూడా ఇట్ మ్యాటర్స్. సో అందుకని మేమేంటంటే ఇప్పుడు ఎబిరో క్యాపిటల్లో మా ఇన్వెస్ట్మెంట్స్కి వన్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ వీ రోట్ యాజ్ థీసిస్ ఇస్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్ విచ్ ఆర్ ఫౌండెడ్ అండ్ లెడ్ బై ప్రాక్టీషనర్స్ అంటాం, ప్రాక్టీషనర్స్ ఆఫ్ దేర్ ట్రేడ్. ఇప్పుడు నేను గతి పెట్టాను, కానీ పెట్టే ముందు 20 years నేను ఆ ఎంటర్ప్రైజ్ డేటా ఎన్విరాన్మెంట్లో పనిచేశాను. సో ఆ ఎన్విరాన్మెంట్లో పనిచేసి నేను అదే నా స్ట్రెంగ్త్కి, ఇఫ్ ఐఎమ్ ప్లేయింగ్ టు మై స్ట్రెంగ్త్, దెర్ ఈస్ ఎ బిగ్గర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. దట్ ఈజ్ వన్ థింగ్ దట్ వీఆర్ స్టార్టింగ్. అలాని ఇప్పుడు ఒక ఫ్రెష్ కాలేజ్ గ్రాడ్యుయేట్ బిల్డింగ్ ఏ అమేజింగ్ ఏఐ కంపెనీ, అది కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది కదా. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ అండ్ స్టీవ్ జాబ్స్ అండ్ ఆల్, దే నెవర్ వర్క్డ్ ఎనీవే ఇన్ దేర్ లైఫ్, బట్ దే బిల్ట్ అన్బిలీవబుల్ కంపెనీస్. ఆ పాసిబిలిటీ ఉంది. కాకపోతే నేను, మా టీము, మాన్సి, మేము అందరం ఏమనుకున్నామంటే, మేము యాజ్ ఇన్వెస్టర్స్ వీఆర్ బెటర్ సూటెడ్ టు అసెస్ ఏ ప్రాక్టీషనర్, somebody who is a subject matter expert of their trade that they are building on. అది మాకు ఈజియర్ అనిపించింది దాన్ అసెసింగ్ ఏ కాలేజ్ స్టూడెంట్ బిల్డింగ్ ఏ నెక్స్ట్ ఏఐ కంపెనీ. వీఆర్ నాట్ సేయింగ్ నో కంప్లీట్లీ, కానీ వీఆర్ మోర్ ప్రిఫరింగ్ ఆర్ మోర్ లీనింగ్ టువర్డ్స్ practitioners building companies and playing to their strength. With that overflows, మనం ఫ్యూచర్లో మళ్ళీ వీ కెన్ కమ్ బ్యాక్ టు దీస్ గైస్. ఓకే, చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఈవినింగ్ IIIT స్పాన్సర్డ్ ఏఐ సమ్మిట్, ఐ థింక్ సెకండ్ వెర్షన్. సో వీ ఆల్ వెంట్ దేర్. నేను, మాన్సి, ఎంఎస్ఆర్ గారు బంజారా హిల్స్లో ఉంటే వెళ్ళాం. సో ఐ థింక్ ఒక 25 ఏఐ కంపెనీస్ ఆర్ హైలైటెడ్ దేర్, రైట్? అండ్ దెన్ స్పీకర్స్ ఫ్రమ్ IIIT ఇండస్ట్రీ, చాలా సీనియర్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ కేమ్ అండ్ ప్రెజెంటెడ్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా వచ్చారు. సో ఆ 25 ఐడియాస్ ఐ హర్డ్ ఒక అట్లీస్ట్ 15-18 క్యాచ్ చేశాను నేను. సో ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఆసమ్. ద ఐడియాస్ ఆర్ ఆసమ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ విల్ బి సూపర్ సక్సెస్ఫుల్. Unfortunately, as the nature, this law, some of them will not be successful, but they'll learn something out of it. So there may be few opportunities that we'll pick up, but our preference, definitely is with the people. ఇప్పుడు స్కై రూట్ దే బ్రింగింగ్ అప్ లైక్ థర్డ్ ఆర్ ఫోర్త్ టైం. ద ఇనీషియల్ ఒక 60 crores ఇన్వెస్ట్మెంట్ వాట్ ఎవర్ పవన్, భరత్ వాళ్ళిద్దరూ క్యాప్చర్ చేయగలిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆ పెడిగ్రీ ఉంది అప్పటికే. వాళ్ళు దే స్టడీడ్ దట్ అండ్ వన్ ఈజ్ ఏ మెకానికల్ ఎక్స్పర్ట్ అండ్ అనదర్ ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్. కాంప్లిమెంటరీ స్కిల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళిద్దరూ ఇస్రోకి పనిచేశారు. And they were part of very large programs, Gaganyaan and Chandrayaan and so on. So ఆ బ్యాక్గ్రౌండ్తో ఇట్స్ మచ్ మోర్ ఈజియర్. అది లేకుండా ఇప్పుడు కొన్ని డీప్ టెక్ స్టార్టప్స్ వస్తాయి అవుట్ ఆఫ్ క్యాంపస్. సమ్ ఆఫ్ దెమ్ విల్ బి సక్సెస్ఫుల్, బట్
నాకు ఎలా ఎలా అసెస్ చేయాలో మాకు మా టీంకి అంత సక్సెస్ లేదేమో అనిపిస్తుంది. సార్ సో మీకు ఇప్పుడు పర్సనల్లీ సోలో ఫౌండర్ ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి సోలో ఫౌండర్ ఉంటే బెస్ట్ అనిపిస్తుందా, పార్ట్నర్స్ ఉంటే బెస్ట్, ఎట్లా వర్క్ అవుతుంది అనిపిస్తుంది? See, as an investor, I prefer having multiple founders. At least ఇద్దరు founders ఉంటే better. Not too many, but 2 or 3 would be the right number. ఎందుకనంటే హ్యూమన్స్ ఆర్ హ్యూమన్స్, we are all vulnerable. మనము ఒక మనిషి మీద అంత మనీ అంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏదన్నా అయితే అక్కడ స్ట్రక్ అవడం అనేది అది మంచి బిజినెస్ మోడల్ కాదు. సో అది ఒక ఫౌండర్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సంబడి హూ కెన్ రన్ ద కంపెనీ బియాండ్ దెమ్ అన్నట్టు ఉండాలి. ఆ 2 ఫౌండర్స్ ఉంటే ఇట్స్ మచ్ మోర్ సేఫర్. టూ మెనీ కూడా ఉంటే ఏంటంటే దెన్ ఎవ్రీ డెసిషన్ బికమ్స్ లైక్ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అయిపోతుంది. టూ మెనీ కుక్స్ స్పాయిల్. యా, అంటే పీపుల్ మనము ఒక డెమోక్రటిక్ సొసైటీలో పెరుగుతున్నాం కాబట్టి ఈ కార్పొరేట్ కల్చరు లేకపోతే స్టార్టప్ కల్చర్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం ఒక్కొక్కసారి. న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం కదా, స్టార్టప్ ఫౌండర్ ఏదో అన్నారు, లేకపోతే ఇంకా హార్డ్ వర్క్ చేయమన్నారు ఏదో అని. ఇవన్నీ కూడా కొంత మనం కేర్ఫుల్గా రెస్పాండ్ చేయాలి. ఇది నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అన్రీజనబుల్ ఆస్క్ కాదు. మీరు ఒక స్టార్టప్కి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటున్నారు, ఆ స్టార్టప్స్ కంపేర్ టు ఒక కార్పొరేట్ ఒక గవర్నమెంట్ జాబ్లా కాకుండా ఆ కల్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మీరు చాలా టైము దాని మీద ఫోకస్ చేసి ప్యాషనేట్గా ఆ కాన్సెప్ట్ని ఎక్కడికో తీసుకెళ్తారని దట్స్ హోల్ కాన్సెప్ట్ కదా. అది ఒక స్టార్టప్లో జాయిన్ అయ్యి నేను 9 to 5 జాబ్ చేద్దాం అనుకోవడం కొద్దిగా అవుట్ ఆఫ్ ద వ్యాక్. అలానే ఏదో 75 hours కూడా నేను ఐ డోంట్ రికమెండ్, ఐ డోంట్ వర్క్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు వర్క్. అది కూడా బియాండ్ ద పాయింట్. దట్స్ ద కేస్ కదా సార్. ఇప్పుడు మనం అనుకుంటాం జాబ్ చేస్తే 70 hours వర్క్ చేయొద్దు అని, బట్ మనం వన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే అసలు అది చాలా తక్కువ టైం అవుతుంది, మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇంకా బిజినెస్ మీద. అంటే 2 takes ఉన్నాయి. ఐ నో ద కామెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ కేమ్ అబౌట్ ఆయన నారాయణ మూర్తి గారి కామెంట్ గురించి. నేను అనుకోవడం ఫాలోయింగ్ హిమ్, ఐ డోంట్ థింక్ హీఈస్ అన్ అన్రీజనబుల్ పర్సన్. హీఈస్ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ రీజనబుల్ పర్సన్ in terms of corporate leadership. Infosys, how they treated their employees for decades, I know it's one of the best companies to work for. సో నేను దాని గురించి ఆయన ఉద్దేశం వేరే అనుకుంటాను. ఏంటంటే మీరు ఒక ఇండియా 2047కి some 3.5 trillion now to close to 20 trillion ఏదో గోల్ ఉంది కదా 2047 ప్లాన్. 20 trillion 5 trillion supposed to be 12 or 20 trillion, right? So few fundamental infrastructure around the country, roads కాదు, పోర్ట్స్ కాదు, ఎయిర్పోర్ట్స్ కాదు, అవన్నీ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ చేయడం ఒకటి. పీపుల్ కల్చర్ కూడా చేంజ్ అవ్వాలని అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు యుఎస్ ఉంది, యుఎస్ గ్రోత్కి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత దే గాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ బికాజ్ యూరోప్ వాజ్ ఇన్ షాంబుల్స్ అండ్ యుఎస్ హ్యాడ్ లాట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ లాట్ ఆఫ్ ఇట్ వాజ్ యంగ్ కంట్రీ అట్ ద టైమ్, రైట్? దే హెల్ప్డ్ యూరోప్ అండ్ విన్ ద వార్. They also sponsored lot of Marshall Plan mega projects in Japan as well as in Europe to build infrastructure, and invested lot of it and they benefited out of it, right? Akkadi nunche they really took off to become the superpower and great economy. But imagine how many hours they would have worked. Was there any discussion about it? People felt willingly and happily. Some of them dedicated way too much of their life than others. అది కూడా ఇట్స్ నాట్ హెల్దీ. బట్ దెర్ ఈజ్ ఎ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ లైక్ మీరు చెప్పినట్టు మీరు 70 hours కూడా సరిపోదని మీరు అంటున్నారు, ఎందుకంటే మీ ఓన్ కంపెనీ ఉంది కాబట్టి. మీకు ఒక 100 మంది పనిచేస్తున్నారు అనుకోండి, 100 మంది అలా పనిచేయాలనుకోవడం కూడా తప్పు. ఎందుకంటే మీ ఇన్సెంటివ్ వేరు. మీరు కంపెనీ గ్రో అయితే, ఇప్పుడు నేను గతి పెట్టాను, నేను సక్సెస్ అయితే ద ఇన్సెంటివ్ నాకు వచ్చింది చాలా ఎక్కువ కదా, అలాగే నా తర్వాత ఉన్న 5 లీడర్షిప్కి వచ్చింది చాలా ఎక్కువ. సో మేము అందరం పనిచేస్తాం. అలానే మేము హైదరాబాద్లో ఉన్న డేటా ఇంజనీర్స్ని ఎవ్రీ వీకెండ్ పనిచేయమని ఎవరిని అడగలేదు. సో నాకు ఒక డిఫరెంట్ టేక్ ఏముందంటే, ఒక 52 వీకెండ్స్ ఉన్నాయి ఇయర్లో, దాంట్లో ఒక 12 వీక్స్ ఎంతో కొంత మీరు వెకేషను పర్సనల్ అది ఆఫ్ ఉంటుంది కదా అన్ని కంపెనీస్లో. ఒక 40 వీకెండ్స్ ఉన్నాయి అనుకుందాం ప్రొడక్టివ్గా. సో నా థంబ్ రూల్ ఏంటంటే, నేను మా లీడర్స్కి మా గతిలో కాదు ఇదివరకు కూడా చెప్పింది, 40 వీక్స్లో ఒక 10-12 వీక్స్ ఆర్ 15 వీక్స్ అనుకుందాం చాలా ఎక్కువ వర్క్ ఉందనుకోండి, అది ఓకే.
అది ఇంకా ఆ నెంబర్ దాటి 40 వీక్స్లో 30 వీక్స్ ఎవ్రీ వీక్ కూడా 60 అవర్స్ 70 అవర్స్ అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో ఉమెన్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, యంగ్ కిడ్స్ ఉంటారు, వాళ్ళు కేర్ చేయాలి, ఇంట్లో పేరెంట్స్ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్ ఉంటుంది, అది పాడు చేసుకోకూడదు, శానిటీ పాడు చేసుకోకూడదు. సో ఒక రీజనబుల్ ఒక కంఫర్ట్ జోన్కి రావాలి అందరూ. అప్పుడు ఏమవుతుందంటే కంపెనీస్ ఫాస్ట్గా గ్రో అవుతాయి, మనందరికీ అది కావాలి కదా. సొసైటీ ఏం కావాలి, ఎవ్రీ స్టార్ట్అప్ షుడ్ బికమ్ $1 billion స్టార్ట్అప్, ఎవ్రీ స్టార్ట్అప్ షుడ్ ప్రొడ్యూస్ 10,000 జాబ్స్. దెన్ యూ డోంట్, మనం వేరే కంపెనీస్ మీద, ఈ కంట్రీ వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి, అదే కదా గోల్. అవ్వాలంటే కొన్ని సాక్రిఫైస్లు కావాలి గ్యారంటీగా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే సార్. మా ఫాలోవర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ పాడ్కాస్ట్. స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఫండ్ రైజింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thanks so much. I really enjoyed the conversations. All the best for your థ్యాంక్ యూ the business that you are building here. Amazing story. Sure. Thank you. థ్యాంక్స్.